హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్దాస్ కిచెన్. నేను మీ శైలజ. మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి. వరలక్ష్మి వ్రతం టైంలో కానీ లేదా సత్యనారాయణ స్వామి వ్రతం టైంలో కానీ ఇంట్లోనే మనం పూర్ణాలను ప్రిపేర్ చేస్తాం కదా. 1.5 కేజీ 1.5 కేజీ శనగపప్పుతోటి పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎంత ఈజీగా చేసుకోవచ్చో అనిపించే విధంగా ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి. ఇది 1.5 కేజీ శనగపప్పు. మా ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజ టైంలో ఇవి ప్రిపేర్ చేశాము. ఆంటీ ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కంపల్సరిగా 2 కిలోలకు తక్కువ చేయదండి. ఈసారి 1.5 కిలో పప్పుతోటి మనకి పూర్ణాలను ప్రిపేర్ చేస్తుంది. 1.5 కిలో పప్పుని అరగంట ముందు కడిగి నానబెట్టుకొని ఈ విధంగా విడిగానే గిన్నెలో దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు. కంటిన్యూస్గా మనం ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా పప్పు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1.5 పచ్చిశనగపప్పుకి 2 కిలోల బెల్లం వేసామండి. ఆంటీ ఎప్పుడు కూడా 1.5కి 1.5 బెల్లం సరిపోతుంది, కానీ ఒక 1/2 కేజీ ఎక్కువే వేస్తుందండి ప్రతిసారి కూడా ఆంటీ. ఎందుకంటే ఇందులో పచ్చి కొబ్బరిని కూడా వేస్తాము. పచ్చి కొబ్బరి 2 కాయలు పచ్చి కొబ్బరి అండి. 1.5 కిలో పప్పుకి 2 పచ్చి కొబ్బరి కాయలు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆంటీ పూర్ణాలను ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీగా పచ్చి కొబ్బరిని కంపల్సరీగా వేస్తారండి. ఆ కొబ్బరి ముక్కలు ఆ బెల్లంలో ఉడికేసి మనం పూర్ణం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, చూసారా, ఇవంతా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలండి. ఇలా నిదానంగా ఉడికించుకున్న పూర్ణం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పూర్ణం పిండి మనకి ఒక నెల పాటు నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంపల్సరిగా నెల అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా, అదరా మనం ఏమి ఉడకబెట్టట్లేదు. నిదానంగా ఈ పిండిని లోపల పూర్ణాన్ని ఉడికించుకుంటున్నాం. ఈ కొబ్బరి, ఈ బెల్లము అంతా దగ్గరగా అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, పూర్ణం అనేది మనం బెల్లం వేసినాక లూజ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు దగ్గరగా వచ్చేసింది. ఈ విధంగా ఉడికించుకున్న పూర్ణం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. మనం స్టవ్ ఆపిన వెంటనే కూడా యాలకుల పొడి వేసి కలుపుకోవచ్చండి. మేము అప్పుడు మర్చిపోయాము. అందుకని పూర్ణం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత యాలకుల పొడి వేసి కలుపుకుంటున్నాము. ఎప్పుడు కూడా ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజ జరిగేటప్పుడు మా ఫ్రెండ్ పూర్ణాలు వేస్తుందండి. ఛాయ అని తను బాగా వేస్తుంది పూర్ణాలు. నా వంతు గారెలు వేయటం అండి. చూస్తున్నారు కదా, ఈ చల్లారిన పూర్ణాలని ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మేమైతే 1.5 పప్పు వేసాం కదా, మాకు 200 వరకు పూర్ణాలు వచ్చినాయండి. మనం చేసుకునే సైజుని బట్టి ఎక్కువ తక్కువ అనేవి వస్తాయండి. మనం పైపిండి కోసం ఎప్పుడు రెగ్యులర్గా నానబెట్టుకుంటాం కదా, 1 మినపప్పు అయితే 1 బియ్యం వేసేసి ఆ పిండిని ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. చూస్తున్నారా, తన పూర్ణాలను వేస్తుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. పూర్ణాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా బాండీ అనేది వెడల్పుగా ఉంటే మనకి పూర్ణాలు ఎక్కువ వేసుకోవచ్చండి. గుంటగా ఉంటే అన్నీ దగ్గరగా అయిపోతాయి. ఈ విధంగా వెడల్పుగా ఉంటే పూర్ణం అనేది వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మా ఫ్రెండ్ ఛాయ పూర్ణాలు చాలా బాగా వేస్తుందండి. ఎప్పుడు ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజ జరిగిన ప్రతి సంవత్సరం పూజలప్పుడు తను పూర్ణాలు వేస్తుంది. ఒక్కటి కూడా పగలకుండా నీట్గా వేస్తుందండి. ఇదిగోండి, ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. వేసిన వెంటనే కలపొద్దండి. వేసిన వెంటనే కలిపామంటే పూర్ణాలకి మనకి పిండి లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చేసింది. ఈ విధంగా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనము కలుపుకుంటే పూర్ణం అనేది బయటకు రాకుండా వేయించుకోవచ్చు. ఎంత సింపుల్గా మనం 1.5 కేజీ పూర్ణాలని ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. 1.5 కేజీ పప్పుకి 2 కేజీలు బెల్లం వేసుకొని 2 పచ్చి కొబ్బరికాయలను వేసుకుంటే పూర్ణం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం టైంలో ఇలా పూర్ణాలను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటే, నేను చెప్పిన ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే పూర్ణం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్క పూర్ణం కూడా పగలకుండా చక్కగా చేసుకోవచ్చు. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.